హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి చీరలో వెళ్ళిన బ్లౌజ్ అండి. ఇప్పుడు దీనికి మనము బ్లౌజ్ కటింగ్ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఎప్పుడు కూడా మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ మనకి ఈ బ్లౌజ్ పీస్ అనేది ఓపెన్స్ ఆపోజిట్లో ఉండాలి. మన సైడ్ మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఈ క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ అనేది ఎప్పుడు కూడా మనకు ఆపోజిట్లో ఉండాలి. క్లోజ్ మన సైడ్ ఉండాలి. మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా మీరు బ్యాక్ పార్టే కట్ చేయాలి. బిగినర్స్ కోసము ఇంత వివరంగా చెప్తున్నానండి. కింద సైడు ఇలా 1/2 ఇంచు తీసేసుకోండి. కుట్లల్లోకి మళ్ళీ కింది సైడ్ ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కటింగ్లోకి పోతుంది. చూడండి, మీరు బ్లౌజ్ని ఇలా 4 మడతలుగా అంటే కరెక్ట్గా మీ 2 సైడ్ జెంటింగ్స్ ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడు డాట్స్ ఉంటాయి కదా, 2 డాట్స్. ఆ డాట్స్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేయండి. మనకు సైడ్ జెయింటింగ్స్ కోసము ఇలా మీకు క్లాత్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకైనా చేయొచ్చు, లేదంటే కొంచెం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు ఇదే క్లాత్ని ఇలా తీసుకోండి, కరెక్ట్గా తీసుకోండి. మనకి చంక భాగం దగ్గర కుట్టు ఉంది కదా, హ్యాండ్ కుట్టు, ఈ డాట్స్ కోసం పెట్టినాం చూడండి. ఇక్కడ నుండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ చేయండి మార్కింగ్లు. ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇలా 2 కూడా చేయాలండి. ఎప్పుడు కూడా మీరు 2 మార్కింగ్లు చేయడము ఫస్ట్ ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కరెక్ట్గా చూసుకొని ఇది కూడా ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ వచ్చేసి కింద సైడ్ ఉంటుంది. ఎక్స్ట్రా వచ్చేసి పైన సైడ్ పెట్టుకుంటాము, ఒక పాదం మందము. ఇప్పుడు వచ్చేసి పొడవు అనేది తీసుకోండి. పొడవు వచ్చేసి కింద సైడ్ డాట్ నుండి షోల్డర్ ఉంటుంది చూడండి, కరెక్ట్గా షోల్డర్ కరెక్ట్ పట్టేసుకొని మరీ లాగి పట్టకండి, వాడిన బ్లౌజులు కాబట్టి ఇలా ఎక్స్ట్రా మెయిన్ పెట్టేసుకోండి. ఇవి తీసుకున్నాక తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి షోల్డరు నెక్ తీసుకుందాము. మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది చూడండి. అట్లనే నెక్ వచ్చేసి నేను 2 పాయింట్స్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ షోల్డర్ 3 తీసుకొని నెక్ 2 కూడా తీసుకోవచ్చు, లేదంటే నెక్ 2.5 తీసుకోకూడదండి. ఎప్పుడు కూడా పెద్దగా అయిపోతుంది. కొందరు కొంచెం లావుగా ఉండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి 2.5 కరెక్ట్గా ఉంటుంది. నేను మాత్రం 2 పాయింట్స్ తీసుకున్నా. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కింద సైడ్ వచ్చేసరికంటే నెక్ 2 పాయింట్స్ తీసుకున్నాం కదా, 2.5 తీసుకుంటున్నాను కింద సైడ్. రౌండ్ షేప్ అనేది రావడం కోసం, నెక్ అనేది రౌండ్గా రావడం కోసము మనం అలా తీసుకోవాలి. ఎప్పుడు కూడా పైన ఎంత తీసుకుంటే కింద సైడ్ అంతే తీసుకోకూడదు. నెక్ ఒక 2 పాయింట్స్ అనేది పెంచేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి. కొంచెం క్రాస్గా వస్తుంది కింద సైడ్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి క్రాస్గా వస్తుంది. ఇక్కడ మనకు చంక డౌన్ అనేది మళ్ళీ కొలవాల్సిన అవసరం లేదు, కానీ మీకు కొంచెం క్లారిటీ కోసం చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, మెయిన్గా పెట్టుకున్నది కాకుండా ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకున్న దాని నుంచి కొలత అనేది తీసుకోండి. కరెక్ట్గా ఉంది. మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఆది బ్లౌజ్తోని, అదే కరెక్ట్ ఉందండి 5.5. మళ్ళీ మనం కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు తీసుకోలేదని అంటారేమో అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. ఇక్కడ కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయండి. స్కేల్ కంపల్సరీగా వాడాలి. బిగినర్స్ అయినా ఇంకెవరైనా కానీ స్కేల్ వాడితేనే కరెక్ట్గా మార్కింగ్ వస్తుంది. అప్పుడు కరెక్ట్గా కటింగ్ కూడా వస్తుంది, స్టిచ్చింగ్ కూడా వస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, షోల్డర్కి స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకొని బ్యాక్ సైడ్ డాట్స్ అండి. ఫస్ట్ వేసిన మార్కింగ్ కొంచెం తప్పుగా వచ్చింది, క్రాస్గా వేసుకోవాలి. ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు ఇలా అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు వచ్చేటట్టు చూసుకోండి. స్ట్రేట్గా ఉండాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇక చూడండి, ఉక్స్ పట్టి నుండి ఇక్కడ మనకి చంక భాగం దగ్గర కుట్టు ఉంటుంది కదండి. ఫస్ట్ కుట్టు చంక భాగం దగ్గర ఇలా ఉక్స్ పట్టి నుంచి తీసుకోవాలండి. అది ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేయండి. ఇప్పుడు చూడండి, మీ షోల్డర్ నుండి మళ్ళీ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా చంక భాగం దగ్గర, అది కరెక్ట్గా వచ్చిందో లేదో చూడండి. 1.2 పాయింట్స్ అటు ఇటుగా అవుతే ఏమీ కాదండి. మరి 1/2 ఇంచ్ అలా ఉండద్దు డిఫరెన్స్ అనేది. అలా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ దగ్గర మీరు అక్కడ రాసి పెట్టుకోండి, 1/2 ఇంచే తీసుకోవాలి. మనకు కరెక్ట్గా రావాలి. ఇక్కడ 1/2 ఇంచ్ నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ 1/2 ఇంచు. ఇక్కడనేమో చంక భాగం దగ్గర 1 ఇంచ్ రావాలి. ఇక్కడ తీసుకోకండి. ఇలా రౌండ్గా వచ్చేటట్టు మార్కింగ్ చేయండి. ఎన్నిసార్లు చేసినా సరే కానీ రౌండ్గా వచ్చేటట్టు మార్కింగ్ చేసుకొని దాని మీదనే కటింగ్ అనేది చేయండి. ఇలా ఇక్కడనేమో 2.5 నుంచి ఫస్ట్ మార్కింగ్ చేయండి. 2.5 దగ్గర ఇక్కడ నుంచి మాత్రమే డౌన్ అనేది తీసుకోండి. ఇలా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మీరు మీ స్కేల్ తీసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా, ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. అలాగే ఎక్స్ట్రా కోసం నేను ఇంకొక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలిపేస్తున్నానండి. మనం ఫస్ట్ తీసుకున్న మార్కింగ్ కంటే
ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేశాను మనకు సైడ్ జెంటింగ్స్ కోసము. అలా తీసుకుంటే కూడా ఏం ప్రాబ్లం అవ్వదండి. మరి మీరు ఒకవేళ ఫస్ట్ తీసుకున్న కొలతలకే కలపాలి అంటే మీ బ్లౌజ్ అనేది సెట్ కాదు. కాబట్టి కొలతలు ఎలా ఉన్నాయో అలా చూసుకుంటే సరిపోతుంది. మనకి చంక భాగం దగ్గర కోల్చుకున్నాం కాబట్టి ఉక్స్ పట్టి నుంచి చంక భాగం దగ్గర అది ఎంత వస్తే అంతే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఉక్స్ పట్టి వచ్చేసి 2 ఇంచెస్, కాజపట్టి వచ్చేసి 3 ఇంచెస్ అండి. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. అలాగే మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను మరొక వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.